హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం హెవీ మోడల్లో ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నెక్ లెంత్ని నెక్ విడ్త్ని కూడా మార్కింగ్ చేసేస్తాను. ఒక బాక్స్ లాగా అయితే మార్కింగ్ చేసేసుకుని ఈ విధంగా నెక్ని అయితే డ్రా చేసేసుకోవాల్సి ఉంటుంది. నెక్ డౌన్ నుంచి స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ డిజైన్ మొత్తం వచ్చేసి అసలు క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేయకుండా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. చాలామంది అడుగుతున్నారు, మీరు ఫుల్ బ్లౌజ్ మొత్తం క్యాన్వాస్ పేపర్ని స్టిచ్చింగ్ చేస్తున్నారు, క్యాన్వాస్ పేపర్ లేకుండా హెవీ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయలేమని చెప్పేసి అడుగుతున్నారు కదా. అందు గురించి అసలు క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేయకుండా హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి లైనింగ్ క్లాత్ని అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్చింగ్ చేసేసాను. నేనైతే క్యాన్వాస్ పేపర్ని అసలు యూజ్ చేయలేదన్నమాట. నెక్ దగ్గర కానీ ఎక్కడ కూడా క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేయకుండా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్లో మాత్రం చిన్నగా కటింగ్ చేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ని యువతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి, బిగినర్స్ అయితే కనుక ఒకసారి క్లాత్ని ఐరన్ చేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి కాకుండా లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకుంటే కనుక మీకు చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకోవడం కూడా. ఐరన్ చేసేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. అలానే నడుము దగ్గర కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. వితౌట్ క్యాన్వాస్ పేపర్ వల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. అదే క్యాన్వాస్ పేపర్ని స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక మనకి నెక్ డిజైన్ కూడా కొంచెం సింపుల్గా స్టిచ్చింగ్ చేసేయచ్చు అనమాట. ఈ విధంగా లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే మన ఛానల్ ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే కనుక కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైనా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎవరికైనా రాకపోతే ఒకసారి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకుని తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని మాత్రం క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. డైలీ 2 వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలా కంప్లీట్గా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ క్లాత్ నలిగిపోయింది అనిపిస్తే కనుక ఐరన్ చేసేయండి. ఐరన్ చేస్తే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 1.5 ఇంచ్ వెడల్పులో అయితే తీసుకున్నాను. దీన్ని వీలైనంత సన్నగా డోరీ థ్రెడ్ లాగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ మొత్తం ఇతర వైపుకి ఫోల్డింగ్ చేసేసుకుని డిజైన్ కోసం అని చెప్పేసి పీసెస్లా కటింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ పొడవులో అయితే పీసెస్ని కటింగ్ చేసేసాను. మీకు డిజైన్ కొంచెం చిన్నగా ఉండాలనుకుంటే కనుక ఒక 1/4 ఇంచ్ అయితే తగ్గించేసి ఈ పీసెస్ని అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నింటినీ కూడా స్క్రీన్లో చూపించిన విధంగా 3 పీసెస్ని కలిపి ఈ విధంగా ఒక ఫ్లవర్ లాగా అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ అయితే కొంచెం హెవీగా ఉంటుంది, అలానే డిఫరెంట్గా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీగా డిజైన్ అయితే ట్రై చేయండి. ఇలా మొత్తం ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ని కూడా ఇలా స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. నేను ఈ పీసెస్ అన్నింటినీ కూడా నడుం వరకు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఈ పీసెస్ అన్నింటినీ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి దీన్ని కావాలనుకుంటే మనం క్లాత్తో అయినా కవర్ చేయొచ్చు, లేదంటే లేస్తో అయినా సరే కవర్ చేసేయచ్చు. మనకి థ్రెడ్స్ అసలు కనిపించకుండా ఉండాలి నీట్గా అనుకుంటే కనుక మీరు క్లాత్తో స్టిచ్చింగ్ చేసేసుకుని దానిపైన అయితే లేస్ని స్టిచ్చింగ్ చేసుకోండి. నేనైతే డైరెక్ట్గా లేస్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. కొంచెం వెడల్పుగా ఉన్న లేస్ని డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే కనుక మనకి థ్రెడ్స్ ఏవి కూడా బయటికి రాకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఎండింగ్ వరకు కూడా మొత్తం పీసెస్ అన్నింటినీ కూడా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది బ్లౌజ్ స్లీవ్ డిజైన్ కూడా చూపించండి అని అడుగుతున్నారు. ఈ మధ్యకాలంలో అయితే బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్ అయితే నేను స్టిచ్చింగ్ చేయలేదండి. ముందు మన పాపులర్ వీడియోస్ అన్నింటికి కూడా బ్లౌజ్ స్లీవ్ డిజైన్స్ కూడా స్టిచ్చింగ్ చేశాను. వాటికి సపరేట్గా ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు ప్లేలిస్ట్లో చెక్ చేసుకుంటే కనుక ఏ బ్యాక్ నెక్ డిజైన్కి ఏ స్లీవ్ డిజైన్ని స్టిచ్చింగ్ చేయాలనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను డోరీ థ్రెడ్ని తీసుకున్నాను అనమాట. మీకు ఒకవేళ డోరీ థ్రెడ్ అవైలబుల్గా లేకపోతే కనుక స్మాల్ సైజులో ఉన్న లేస్ని తీసుకుని కూడా ఈ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే డోరీ థ్రెడ్ని తీసుకున్నాను. ఈ సైజులో మీకు లేస్ కూడా దొరుకుతుంది. ఒకవేళ డోరీ థ్రెడ్ని స్టిచ్చింగ్ చేయడం కష్టంగా ఉందనుకుంటే కనుక మీరు లేస్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనకి బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ఎన్ని పీసెస్ అయితే అవసరమైతే అన్నింటినీ కూడా స్టిచ్ చేసి పెట్టేశాను అనమాట. మొత్తం 6 పీసెస్ అయితే నేను 6 లైన్స్లో అయితే నేను డోరీ థ్రెడ్ని అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఇలా కంప్లీట్గా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా డోరీ థ్రెడ్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా డోరీ తండి స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం మీడియం సైజులో ఉన్న లేస్ని అయితే తీసుకున్నాను. మీరు డబుల్ స్టిచ్ వేసుకుంటే కనుక మీకు థ్రెడ్స్ అవి కనిపించకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ సింగిల్ థ్రెడ్ సరిపోతుంది అనుకుంటే సింగిల్ థ్రెడ్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే సింగిల్గానే థ్రెడ్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 సైడ్స్ కూడా డాట్స్ అయితే వేసుకోవాలి. ఈ డిజైన్ని స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం మిడిల్లో మనం కటింగ్ ఏమీ చేయకుండా డైరెక్ట్గానే స్టిచ్చింగ్ చేసేయచ్చు. మనకి పార్ట్ల కింద కటింగ్ చేస్తే మనకి డిజైన్ అంత నీట్గా రాదు. అలానే నడుము దగ్గర వచ్చేసి ఒక ప్యాచ్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఈ ప్యాచ్ చుట్టూ కూడా కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్స్ని కానీ లేదంటే కొంచెం బిగ్ సైజులో ఉన్న బీడ్స్ని కానీ తీసుకొని మీకు ఎంత వెడల్పులో అయితే ప్యాచ్ని డెకరేషన్ చేయాలనుకుంటున్నారో అంత వెడల్పులో అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాచ్ దొరికితే కనుక మీరు ఇలా బీడ్ స్టిచ్చింగ్ చేసుకోకుండా డైరెక్ట్గా ప్యాచ్ని అయితే స్టిచ్చింగ్ చేసేయచ్చు. మిడిల్లో స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఇలా మిడిల్లో అయితే చిన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. అలానే నెక్ కింద వచ్చేసి హ్యాంగింగ్ కోసం అని చెప్పేసి ఫ్యాబ్రిక్ హ్యాంగింగ్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉండాలి డిజైన్ అనుకుంటే కనుక ఈ విధంగా హెవీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. అలానే సింగిల్ కలర్ తోటే చాలా సింపుల్గా అయితే బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కొంచెం మీడియం సైజ్ అలానే స్మాల్ సైజ్లో ఉన్న బీడ్స్ని అయితే స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా మనం 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ తోటి హ్యాంగింగ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి మనం ఆల్రెడీ వేస్ట్ పీసెస్ అయితే ఉంటాయి కదా సేమ్ కలర్లో, ఆ వేస్ట్ పీసెస్ అన్నింటినీ కూడా స్క్రీన్లో చూపించినట్టు ఇలా ఫోల్డింగ్ చేసి ఒక బాల్ లాగా ఫ్యాబ్రిక్ని తీసేసుకుని ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే థ్రెడ్ తోటి చుడుతున్నాను. మనకి బాల్ అనేది ఊడిపోకుండా జాగ్రత్తగా థ్రెడ్ తోటి వీలైనన్ని ఎక్కువ సార్లు అయితే ఈ విధంగా చుట్టేసుకోవాలి. మనం లోపలుంచిన క్లాత్స్ ఏవి కూడా బయటికి రాకుండా నీట్గా ఈ విధంగా థ్రెడ్ని అయితే చుట్టేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఇలా థ్రెడ్ని చుట్టేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను డోరీ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. ఈ డోరీ థ్రెడ్ వచ్చేసి ఇదిగో స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఫస్ట్ అయితే డోరీ థ్రెడ్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీనిపైన బీడ్స్ని అనమాట కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్స్ని కానీ లేదంటే కొంచెం బిగ్ సైజులో ఉన్న బీడ్స్ని కానీ మీ ఇష్టం. కాకపోతే హోల్ అయితే కొంచెం పెద్దగా ఉన్న చూసుకోవాలన్నమాట. ఈ విధంగా బీడ్స్ని తీసుకుని ఇక్కడ హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి నేను 5 హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే 3 కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ బాల్స్ వచ్చేసి కొంచెం మీడియం సైజులో ఉన్నాయి కదా, మనకి 5 అయితే కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి నేను 5 అయితే తీసుకున్నాను. ఇవి స్టిచ్చింగ్ చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మనకి సింపుల్గా ఒక 5 మినిట్స్లో అయితే స్టిచ్చింగ్ చేసేయచ్చు. డిఫరెంట్గా ఉన్న హ్యాంగింగ్స్ని ట్రై చేయాలనుకుంటే వీటిని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా కంప్లీట్గా 5 హ్యాంగింగ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మీరు డోరీ థ్రెడ్స్ సేమ్ హ్యాంగింగ్స్ కోసం కూడా ఈ విధంగానే డోరీ థ్రెడ్స్ని ఈ డిజైన్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ మాత్రం కంపల్సరీగా నోటిఫికేషన్ కోసం ఆన్లోనే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఈ 5 కూడా కలిపేసి ఫస్ట్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను. ఇట్లా ఈ 5 కూడా ఊడిపోకుండా ఈ విధంగా థ్రెడ్ తోటి లాక్ చేసేసిన తర్వాత దీన్ని నడుము దగ్గర అలా అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ అయితే హెవీ లుక్తో కనిపిస్తుంది, కానీ చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.